హాయ్ గాయ్స్, మీరంతా బాగున్నారు అనుకుంటున్నా. నేను కూడా చాలా చాలా బాగున్నాను. యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్స్ మేము టెక్సాస్ నుంచి న్యూ ఆర్లిన్స్కి స్టార్ట్ అయిపోయాం. సో ఇక్కడ చూస్తున్నారు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం. బట్ నాకు కాఫీ కావాలి, మార్నింగ్ పడాలి. సో అక్కడ ఏంటంటే ఓల్డ్ కాఫీ షాప్ ఉంది. లైక్ కొన్ని ఇయర్స్ నుంచి థింక్ ఇట్స్ ఫ్రమ్ లేట్ 80s. సో మేము మార్నింగ్ లేసి ఇక్కడ ఒక క్యూ ఉంటుంది అనమాట. క్యూ అంతా దాటేసి కాఫీ తాగేసి ఫ్రెష్ మార్నింగ్ స్టార్ట్ చేసేసామన్నమాట. సో ఇక్కడ నుంచి పక్కనే మనకి వరల్డ్ వార్ II మ్యూజియం ఉంటుంది అనమాట. సో మనం అలాంటివి చూడాలనిపిస్తుంది. సో అక్కడ ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం. సో అక్కడ ఏంటంటే ఎంట్రీ టికెట్ ఉంటుంది, తీసుకొని స్టార్ట్ అయిపోయాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కటి లైక్ ఆ టైంలో వాళ్ళు యూజ్ చేసిన చాలా వాటికి అన్నీ స్టోర్ చేసి పెట్టారు, మంచిగా వాళ్ళు డిస్ప్లే చేసి పెట్టారు. సో ఇక్కడ ఏంటంటే ఎలాగని చూసారుగా బైక్స్, ఇంకా లైక్ ప్లేన్స్, చాలా వస్తువులు అలానే డిస్ప్లే చేసి పెట్టారనమాట. ఐ కెన్ సీ హియర్ ద బోట్, ఐ కెన్ సీ పడవ మన లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే. సో ఈ కలర్లో అప్పట్లో ఆ టైంలోనే ఇలా అన్నీ ఉన్నాయంటే అది ఐ ఫెల్ సో చాలా మంచిగా అనిపించింది అనమాట చూసే కొద్దీ నాకు. ఇక్కడ ఏంటంటే ఏది ఎప్పుడే దేని మీద అటాక్ చేసింది లైక్ అనేసి అని చెప్పి అలా డిస్ప్లే చేశారు. అండ్ యూ కెన్ సీ హియర్ ద ప్లేన్. ఆ ప్లేన్ ఎలా ఉందంటే పైన ఏదో వెళ్తూ ఉన్న ప్లేన్ అలా చూస్తూ స్టిక్ అయినట్టుంది అనమాట. దాన్ని హ్యాంగ్ చేశారు నీట్గా. ఎంత ప్రాపర్గా హ్యాంగ్ చేశారంటే దాన్ని చాలా ప్రాపర్గా హ్యాంగ్ చేశారు. అండ్ వాళ్ళు వేసుకునే యూనిఫామ్స్ అండ్ క్యాప్స్, ఇది వచ్చేసి ఏరోప్లేన్ ఇంజిన్ అంట, ఇది వచ్చేసి బాంబ్ ర్యాక్ అని చెప్పారు. పక్కనే ఇంత గంట ఉందన్నమాట. నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వచ్చేసి అలా గంట కొట్టండి, అది కొట్టినట్టు ఫీల్ అయిపోతాను. సో ఇంకా మేము వచ్చేసి అలా చూస్తూ ఉన్నాము తిరిగి చుట్టూ ఎలా ఉందని. లైక్ ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు అందరూ వచ్చారు. ఏంటంటే ఆ పెద్దవాళ్ళు చిన్నపిల్లని మంచిగా ఎడ్యుకేట్ చేస్తారనమాట. చాలా మంచిగా అనిపించింది. అక్కడ ఒక బట్టల షాప్ ఉండే మనకు అలాగా. సో ఇంకా వెళ్ళగానే అప్పట్లో ఫైట్ చేసిన వాళ్ళ బ్యాచెస్ అన్నీ ఇక్కడ డిస్ప్లే చేశారనమాట. లైక్ కొన్ని మిలియన్ ఆఫ్ పీపుల్ ఆ టైంలో ఫైట్ చేశారు. సో ఇంకా దాని బ్యాక్ సైడ్ నేను సంథింగ్ 920 పీపుల్ దాకా దే లాస్ట్ అనేది చూశాను. అండ్ ఇక్కడ చూడండి ఆ టైంలో ఉమెన్ ఎంతగా ఫైట్ చేశారంటే మన కోసం, అక్కడ ఆపర్చునిటీకి, ఎడ్యుకేషన్కి ఉమెన్కి ఈక్వల్గా ఉండాలని అంతగా ఫైట్ చేశారు. వీ హ్యావ్ టు థ్యాంక్ దెమ్. అండ్ వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని మంచిగా యూజ్ చేసుకోవాలి. ఐఎమ్ బ్యాక్ టు రూమ్ అండ్ ఫ్రెష్ అప్ అయిపోయాను, ఎందుకంటే ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. నెక్స్ట్ వచ్చేసి ఫోటోషూట్ తీసుకుంటాం అనేసి. ఇక్కడ ఏంటంటే ఇటాలియన్ స్టైల్ కదండి. సో అక్కడ అన్నీ వాళ్ళు చాలా మంచిగా మెయింటైన్ చేశారనమాట. ఓల్డ్ కన్స్ట్రక్షన్ లైక్ డిజైన్స్ ఉంటాయన్నమాట. కలర్ఫుల్ బిల్డింగ్స్, ఈవెన్ డెకరేషన్ కానీ అలా చాలా మంచిగా ఉంటాయి. అక్కడికి వెళ్ళేసి అలా ఒక ఫోటోషూట్ ప్లాన్ చేసుకొని అలా కొన్ని ఫొటోస్ తీసేసుకొని చాలా మంచిగా వచ్చాయి నాకు. అందరూ కదలంగా అమ్మాయిలు తినేసి అండ్ అప్పటికి ఇంకా మాకు వచ్చేసి నైట్ అయిపోయింది. సరే అని చెప్పేసి ఇంకా ఇక్కడ వచ్చేసి లైవ్ మ్యూజిక్ ఉంటుంది. లైవ్ మ్యూజిక్ ఏంటంటే లైక్ లోపల ఉంటుంది, లైక్ దేర్ బార్ అండ్ రెస్టారెంట్ అలా ఉంటుంది అనమాట. అక్కడికి కూడా మనకి 18+ ఉన్న వాళ్ళని అలో చేస్తారు. కాబట్టి పక్క ఐడి క్యారీ చేయండి. నేను ఐడి క్యారీ చేయకుండా వెళ్ళి మళ్ళీ రిటర్న్ వెళ్ళాల్సి వచ్చింది. మేక్ షూర్ దట్. అండ్ వెళ్ళాను. ఇంకా సరే అని చెప్పి ఇంకా 80+ కదా 18+ ఉండాలని చెప్పేసి మళ్ళీ రిటర్న్ అయిపోయి ఐడి తీసుకుందామని వెళ్ళాను. వైల్ ఐఎమ్ గోయింగ్ ఐఎమ్ ఓకే. బట్ రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రం నాకు చలిగా ఉంది. కాబట్టి మేక్ షూర్ స్వెటర్ మస్ట్ అండ్ షుడ్ యూ హ్యావ్ టు క్యారీ. అండ్ మాస్క్ లాంటివి ఉంటే లైక్ ఎన్ని ప్రాబ్లమ్స్ క్యారీ చేయండి. నేనైతే పెట్టేసుకున్నాను రిటర్న్ అయ్యేటప్పుడు. సో నా వల్ల కాలేదు. సరే అని ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఒక కాఫీ తాగేసి అలా వెళ్ళామన్నమాట. వెళ్ళి అక్కడ కొద్దిసేపు చిల్ అయ్యి ఇంకా మార్నింగ్ లేసి ఇంకా జస్ట్ స్టార్ట్ అయిపోయాను. నాకు ఎక్కడంటే నచ్చిందని అలా వెళ్తూ ఉంటే చూసినంత దూరం వాటర్ ఉంటాయన్నమాట. చాలా మంచిగా అనిపించింది. నేను చాలా డేస్ అయింది బయటకు వెళ్ళి. సో ఇప్పుడు రీసెంట్గా వెళ్ళడమే. సో చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ చూస్తున్నారుగా స్వామ్ టూర్కి వచ్చేసాను. ఇక్కడ ఏంటంటే చిన్న పిల్లలు చాలా ముద్దుగా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే పిల్లల్ని కూడా పట్టుకొనివ్వరు కదా. సో కొంచెం పిల్లల్ని చూస్తే ఒక ఎగ్జైట్మెంట్ వచ్చేసింది నాకు. అండ్ అక్కడ ఒక సింపుల్గా కొన్ని ఫొటోస్ తీసుకొని, ఇంకా అమ్మాయిలం కదా మాకు ఫొటోస్ అనే ఉంటుంది. సో అలా ఫొటోస్ తీసుకొని కొద్దిసేపు అలా ఉన్నాము. నాకు ఒక మంచం ఉంటే బాగుండు అక్కడ వేసుకొని అనుకున్నా అండి. ఒక చిన్న
గుడిసెలాగా వేసి ఇచ్చినా కూడా చాలు ప్రశాంతంగా. సో చాలా బాగుండింది. సో అక్కడ మా ఫ్రెండ్ అంటే చూసారు కదా కానీ మా ఫ్రెండ్లా ఫీల్ అయిపోయి ఒక ఫోటో తీసుకునేసాను. యా వి జస్ట్ స్టార్టెడ్. మనకి చాలా చాలా ఉంటుందండి ఇక్కడ. ఏంటంటే క్లైమేట్ ఒక్కొక్క టైంలో ఒక్కొక్క విధంగా ఉంటుందంట. ఈ కాన్ సే దట్ ఈరోజు చల్లగా ఉంది కదా రేపు అలా ఉంటుందని చెప్పలేము, రేపు చల్లగా లేదు ఎల్లుండి చల్లగా ఉంటుంది అలా కూడా చెప్పలేము. అది ఎలా పడితే అలా ఉంటుంది. సో మనం ఎప్పుడైనా సరే కొంచెం స్ట్రాంగ్గా అన్నీ రెడీగా పెట్టుకోవడం బెటరు. మన ఆయుధాలన్నీ. ఇక్కడ మనకు ఒక గైడ్ ఉంటాడు. ఆ గైడ్ వచ్చేసి మనకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఏంటి ఏమి ఎలా అనేసి అని చెప్పి లైక్ కొన్ని ప్రీవియస్ ఇయర్స్ నుంచి లైక్ ఆయన వెదర్ గురించి కూడా తను చెప్తాడనమాట. అన్నీ మంచిగా చెప్తాడు. సో మీకు నేను ఇప్పుడు చెప్పాల్సిన దానికన్నా తను ఇక్కడ ఏమేమి ఉంటాయి అనేది నేను ఐ కెన్ షో యూ, బట్ అంత క్లారిటీగా అక్కడికి వెళ్ళినప్పుడు గైడే చెప్తాడు. అండ్ ఇక్కడ చూడండి కొన్ని బర్డ్స్ చూసారు కదా, ఇలా కొన్ని బర్డ్స్ ఇంకా అలిగేటర్స్ ఇంకా కొన్ని నాకు ఎలా అనిపించాయి అంటే అది ఒక పిల్లి ఏమో అనిపిస్తుంది, పిల్లి కాదండి. సో అలాంటివి కొన్ని కొన్ని చూసాను అనమాట, కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. ఈవెన్ ఈ ట్రీస్ చూసారా పైనుంచి కింద వరకు బాగా ఎలాడుతూ ఉంటాయి. అవి నేనైతే ఐ థాట్ దట్ ఇట్ ఈస్ లైక్ బూజి పట్టిందా అనే ఫీలింగ్ వస్తుందండి. లేదు, యాక్చువల్లీ కింద ఏళ్ళే మళ్ళీ చెట్లు అవుతాయంట, అవి కిందకి పోవంట. చూడండి చాలా బాగుంది కదా అసలు. మంచి నాకు అక్కడగానే ఉంటే బాగుంది. ఇక్కడ కొన్ని ఫోటో తీసేసుకుంటా వెయిట్ చేయకుండా. సో సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ లైక్ ఇలా ఉంది కదండి, వాటర్ కట్ సైడ్ ఇటు సైడ్ కూడా హౌసెస్ ఉన్నాయి. నాకు చాలా మంచిగా అనిపించింది. అలా ఒక హౌస్ ఉంటే ఒకటి మెయింటైన్ చేయాలి అనిపించింది అనమాట. బట్ అలా మెయింటైన్ చేయాలంటే ఇప్పటికి కష్టం లేని. సో అలా చూసారా నేను పిల్లిలాగా ఉన్నాయని చెప్పాను కదా, ఇవే చాలా మంచిగా అనిపించాయి. అవేంటంటే వీటికి ఏంటంటే అండి మనం ఏదైనా ఇచ్చామంటే దానికి ఏంటంటే వాటర్లో పడితేనే తినగలుగుతాయంటండి. దానికి వాటంతకు అవే తినలేదంట, కరెక్ట్ వాటర్లో పడితే మెత్తపడితేనే తినగలుగుతాయి అని చెప్పారు. అంటే అక్కడున్న ఒక్కొక్క జీవికి ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ నేచర్ ఉన్నట్టు. ఈ బర్డ్ వచ్చేసి లైక్ ఇవి వాటర్లో దిగిందనుకో ఆటోమేటిక్గా అది అలా విదిలిస్తే నార్మల్గా అవ్వదంట. దానికి ఎండలో ఉండి ఆరుకొని మళ్ళీ ఎగరాలంట. దీనికి ఆ నేచర్ లేదంట. నార్మల్గా మన బర్డ్స్ ఇలా ఇచ్చుకొని ఎగరేస్తాయి కదా, అలా ఉండదంట. సో దీనికి ఇది నేచర్ అని చెప్పాడు. సో ఇంకా అలా వెళ్తూ ఉంటే ఇంక మనకు వచ్చేసి కొన్ని వ్యూస్ చూపిస్తాడనమాట. వ్యూస్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. ఇది అలిగేటర్ అండి. నేను ముసలే అనుకున్నానండి, చిన్న ముసలి. ఏంటి ముసలి దగ్గరికి తీసుకెళ్తున్నారు అనుకున్నాను ఫస్ట్లో. నాకు తెలియదు మా ఫ్రెండ్స్ ఎక్కడికి తీసుకెళ్తున్నారని. ఇంత తోకుందండి దానికి, చాలా పెద్ద తోకుంది. నాకు అంత హెయిర్ ఉంటే చాలా బాగుంది అనిపించేసింది. సో అంత హెయిర్ ఉంటే బాగుండు కదా, ఏదో కొంచెం సైజులో ఉందిలేండి మనకు కూడా. సో ఇలా వెళ్ళాను. ఈ బర్డ్ ఉంది కదండి, ఈ బర్డ్ ఏంటంటే ఇవి గుడ్లు పెడతాయి కదా, ఆ గుడ్లను తినేస్తుంది అంటే ఇది పాపం. సో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే అది మొత్తం నేనైనా తినేస్తుంది అని చెప్పాడు. ఐ ఫీల్ లైక్ అది ఇంకా ప్రకృతి విరుద్ధం ఏం కాదు కదా అనిపించింది నాకు. అలా జరుగుతాయి ఇంకా. సో ఇదేంటంటే ఇది వచ్చేసి ఒక విలేజ్ అండి, దాని సరౌండింగ్స్లోనే ఉంది. ముందు ఇక్కడ ఉండేదంట, ఇప్పుడు మేము స్టార్ట్ అయ్యాం కదా స్వామ్ టూర్, అది ముందు ఇక్కడ ఉండేది, మళ్ళీ వచ్చేసి వీళ్ళు తీసేసుకున్నారు అనేసి అని చెప్పారు. సో దీని చుట్టూనే అండి, దీని చుట్టూనే హౌసెస్ ఉంటాయి. మీకు ఎండ్ ఆఫ్ మై వీడియో కనిపిస్తుంది, నాకు అదే గుర్తొస్తుంది. సో చాలా మంచిగా ఉంటుంది. సో అక్కడ ఏంటంటే అక్కడ కూడా పీపుల్ ఉన్నారండి, ఇప్పుడు నేను చూపిస్తున్న చోట కూడా. ఇక్కడ లైక్ మంచిగా ఉంది, లైక్ చిన్న 2-3 హౌసెస్ లాగా అలా ఉన్నాయి. చాలా మంచిగా ఉంది వ్యూ అనమాట. అండ్ యా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ పీపుల్ ఇండియన్ విలేజ్ అని సంథింగ్ చెప్పారు. ఐఎమ్ నాట్ షూర్ ఇండియన్ విలేజా అనేది నాకు క్లారిటీ లేదు. అండ్ అంతగా నేను ఉంటాం కదండి కొంచెం అలా చూసేటప్పుడు కొన్నిసార్లు అన్కాన్షియస్ అయిపోతాను, అలా అయిపోయాను నేను. అలా చూస్తూ ఉన్నాను, మంచి ఫీల్ వస్తుండే. అండ్ యా అండి, అండ్ మేక్ షూర్ అండి చిన్నపిల్లలు ఎవరైనా వెళ్తే పక్కా ఇక్కడ కూడా స్వెటర్స్ తీసుకెళ్ళడం మర్చిపోకండి. ఒక చిన్న అమ్మాయి ఉంది మా వెనకాల, ఈ టైంలోనే ఇక్కడ ఉన్నప్పుడే బాగా పాపము షీ క్రైడ్ ఎ లాట్, చాలా ఎడ్ చేసింది తను, ఎందుకంటే చలికి తట్టుకోలేకపోయింది తను. అంటే
మనం బోట్లో వెళ్తున్నామంటే ఒకే స్పీడ్లో వెళ్ళరు ఆయన. కొన్నిసార్లు మనం ఒక వ్యూ పాయింట్ వచ్చింది అంటే ఆపుతారు, వ్యూ పాయింట్ లేదు అన్నప్పుడు ఫాస్ట్గా వెళ్తారు. అలా ఫాస్ట్గా వెళ్ళినప్పుడు కష్టంగా ఉంటుంది. సో చూసుకోవాలి కొంచెం, చిన్నపిల్లలు వెళ్ళేటప్పుడు జాగ్రత్త. అండ్ మనకు ఒక కంఫర్టర్ లాగా ఇస్తాడండి, ఒక బెడ్షీట్ అనుకోండి ఇస్తాడు. అది సరిపోదు కదండి, అందరికీ ఒక 5 పీపుల్కి అలా కలిపి ఒకటి ఇస్తారు, అలా సరిపోగా. సో మేక్ షూర్ అయితే అన్నీ నేను చెప్పానుగా హౌసెస్ ఉంటాయని, చాలా బాగున్నాయి అసలు. వాళ్ళు ప్రతి ఒక్క ఇంటికి ఒక బోట్ ఉందండి. స్కూల్కి వెళ్ళాలంటే ఆ బోట్లో తీసుకెళ్ళి అక్కడ స్కూల్ దగ్గర వ్యాన్ అలా ఏమైనా వస్తే, స్కూల్ బస్ ఆర్ వ్యాన్ వస్తే అక్కడ వాళ్ళని డ్రాప్ చేసి మళ్ళీ వచ్చి పిక్ చేసుకుంటారంట. సో గుడ్. కాకపోతే అండి చుట్టూ మరీ అంతమంది పీపుల్ ఉంటారు కదా, సో ఎప్పుడో వాటర్ దగ్గర ఉంటుంది, పీపుల్ హూ నీడ్ పీస్ అలా వచ్చేస్తారు. ఇంకా అంతే అండి, రిటర్న్ అయిపోయాం మళ్ళీ టెక్సాస్కి. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు వెళ్తానో